Hello everyone, this is Mahendra and welcome to my channel Trending News. ఈరోజు నేను దేని గురించి చెప్పదలుచుకున్నానంటే మనం రోజు వాడే ఇంటర్నెట్లో ఒక్క నిమిషంలో ఎంతమంది వాడుతున్నారు, ఒక్క నిమిషంలో ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఎన్ని బ్రౌజర్లు వాడి ఎన్ని ట్రాన్సాక్షన్లు ఎన్ని లక్షల కోట్ల ఎంబీలు జీబీలు వాడుతున్నారో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా తీసుకున్నట్టయితే ఆన్లైన్ షాపింగ్లో ఒకే ఒక్క నిమిషంలో అక్షరాల 4,83,00,000 రూపాయల పైన ఖర్చు పెట్టేవారు ఉన్నారు. రోజు మనం వాడే ఇంటర్నెట్ మనమే కాకుండా ప్రపంచంలో చాలామంది వాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లో 4G ఫోన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అందువల్ల ఇంటర్నెట్ చాలా బూమింగ్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తుంది. ఇంకోటి మనం తీసుకున్నట్టయితే గూగుల్లో మనం అడిగే ఒకే ఒక ప్రశ్న కోసం కనీసం 1000 సర్వర్లు పనిచేసి మనకు 0.2 సెకండ్లలో సమాధానం వచ్చేలా చేస్తున్నాయి. ఫేస్బుక్ స్టేటస్లో మనం ఏదైనా రాద్దామని టైప్ చేస్తున్నప్పుడు దాన్ని మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు చూడట్లేదు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే ముందే మనం రాసే ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ సర్వర్లకు వెళ్ళిపోతుంది. అదే ఈ ఇంటర్నెట్కు ఉన్న ప్రత్యేకత. అంతర్జాలం ప్రజల్లోకి అత్యంత వేగంగా చొచ్చుకుపోతున్న దేశాల్లో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాము. ఫస్ట్ ప్లేస్ చైనా ఉంది. ఇలాగే ఉన్నట్టయితే ఫ్యూచర్లో ఇండియా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఫస్ట్ గూగుల్కి తీసుకుందాం. గూగుల్లో 35 లక్షల మంది ప్రశ్నలు ఒక్కొక్కరి వారి వంతుగా సెర్చ్ చేస్తున్నారు. 35 లక్షల ప్రశ్నలు గూగుల్లో వెతికేస్తున్నారు జనాలు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఫేస్బుక్. 9 లక్షల మంది ఫేస్బుక్లోకి లాగిన్ అవుతున్నారు, స్టేటస్లు అప్లోడ్ చేస్తున్నారు, ఫోటోలు డౌన్లోడ్ చేస్తున్నారు. టెక్స్ట్ 1,60,000 టెక్స్ట్ సందేశాలు మన స్నాప్చాట్ ద్వారా, మెసెంజర్ ద్వారా కానీ పంపుకోవడం జరుగుతుంది. 40 లక్షల మంది యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు, అది కూడా ఒకే ఒక్క నిమిషంలో. ఇది నేను చెప్పేదంతా ఒక్క నిమిషంలో మాత్రమే, ఒక్క రోజులో కాదు. మీరు షాక్ అవ్వచ్చు, కానీ ఇది మాత్రం నిజం. ఒక ఇన్స్టాగ్రామ్లో 46,000 ఇన్స్టాగ్రామ్ ఫోటోలు అప్లోడ్ అవుతున్నాయి. మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి 3,42,000 యాప్లు డౌన్లోడ్ అవుతున్నాయి. 4,52,000 ట్వీట్లు ట్విట్టర్ ద్వారా సందేశాలు పంపబడుతున్నాయి. టిండర్ అనే మనం రోజు వాడే లింక్డ్ఇన్ ద్వారా 120 కొత్త లింక్డ్ఇన్ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇంకోటి, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల వాట్సాప్ సందేశాలు పంపుకుంటున్నారు. అలాగే స్పాటిఫై అనే ఒక అప్లికేషన్లో 40,000 గంటల సంగీతం వింటున్నారు. ఇంకా ఈమెయిల్ తెలియని వారు ఎవరు ఉండరు. ఇప్పుడు 15,60,00,000 ఈమెయిల్స్ ఒకరికొకరు పంపుకుంటున్నారు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 minute, విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ 1 minute. ఫేస్బుక్ మెసెంజర్లో 15,000 మెసేజెస్లు పంపుకుంటున్నారు. ఆన్లైన్ షాపింగ్కి ₹4,83,00,000 ఖర్చు పెడుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ ద్వారా అంటే మనకు చూసుకోవచ్చు, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, షాప్క్లూస్ కానీ ఇలాంటివి. ఒక స్నాప్చాట్ అనే అప్లికేషన్ ద్వారా 18 లక్షల స్టోరీలు అప్లోడ్ అవుతున్నాయి. అలాగే గూగుల్ క్రోమ్ నుంచి 45,951 GB ఇంటర్నెట్ ట్రాఫిక్ నమోదవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది. అది నేను చెప్పాలనుకున్న విషయం మీకు రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు మీరు ఏమైనా రాయాలనుకున్న సజెషన్స్ ఉంటే కామెంట్స్లో రాయొచ్చు. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రెండింగ్ న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ press the bell button. Thank you so much.